పార్క్ లోకి వీళ్ళు గ్రీన్ క్లైమేట్ వాళ్ళు వచ్చి మాకు ఇది ఇంట్రడ్యూస్ చేశారండి. కూరగాయ మెయిన్ గా మన కూరగాయలు మనమే పండించుకోవాలి మన గార్డెన్ లో. దానివల్ల మనకు మాక్సిమం ఆర్గానిక్ ఫుడ్ అందుతుంది అని చెప్పేసి హెల్దీ ఫుడ్ గా హెల్దీ లైఫ్ ని మనం ఉండడానికి ఉపయోగపడతాయి ఇవి. సో మనతో పాటు అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. आज हमें आपके द्वारा ये मिला, इससे हम घर में हरी सब्जियां उगा सकते हैं और इनको खा करके हेल्दी रह सकते हैं, और इससे सबको बढ़ावा मिलेगा कि वो अपने घर में ही सब्जियां उगाएं और हेल्दी रहें. Organic farming of vegetables in the home is a good thing. బయట వేసే పెస్టిసైడ్స్ కూరగాయలు కొని మనం హెల్త్ ఇది చేసుకుని హెల్త్ పాడు చేసుకుని కన్నా ఇలా ఇంటికి కొన్ని వరకు కొంత ప్లేస్ లోనైనా, ఈవెన్ ప్లేస్ లేకపోతే కుండీల్లోనైనా మనం ఈ ఆర్గానిక్ కూరగాయలు పండించుకొని మన హెల్త్ ని, అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా వాళ్ళ హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకుని మన ఆ కార్యక్రమం చాలా మంచిగా జరిపించడం ఆ రెస్పాన్సిబిలిటీ. మొదటిగా గ్రీన్ క్లైమేట్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. మన ఇంటి దగ్గర పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ అన్ని పెంచుకుంటూ ఉంటాం. వాటితో పాటుగా మన ఈ కూరగాయలు కూడా పెంచుకునే కార్యక్రమంలో భాగంగా మన అందరం మన స్వతహాగా ఈ గ్రీన్ క్లైమేట్ వారు ఇచ్చిన ఈ కూరగాయలను కూడా ఉపయోగించుకొని మంచిగా కూరగాయలు పండించుకొని దాని గురించని మన రోజువారీ జీవనంలోనే ఒక అరగంట పాటు ఆ కూరగాయల్ని పండించుకునే ఒక అలవాటు కూడా చేసుకొని మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ కార్యక్రమంలోని భాగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా హెచ్పిసిఎల్ వారికి ఈ కార్యక్రమం అందించిన గ్రీన్ క్లైమేట్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు హెచ్పిసిఎల్ ఏదైతే వాల్తేర్ పార్క్ ఉందో, వాల్తేర్ పార్క్ లో ఉన్న చాలా మంది ఇళ్లకి మన హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్ మన రాజేశ్వరరావు గారి నేతృత్వంలో మన కూరగాయల తోట ప్రోగ్రామ్ ని గ్రీన్ క్లైమేట్ టీం నిర్వహించడం జరిగింది. కొద్దిమందికి ఇక్కడ వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, బంతి నారు ఇవ్వడం జరిగింది. దేశీయ మొక్కల తాలూకా నారు ఇవ్వడం జరిగింది. ఈ హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మీశ్రీ గారి నేతృత్వంలో ఇక్కడ మహిళలు చాలా మంది వచ్చి తీసుకుని వెళ్ళారు. వీళ్ళంతా కూడా తమ ఇంటి దగ్గరే ఈ దేశీయ కూరగాయలు పండించుకుంటాం, మేమంతా ఆరోగ్యంగా ఉంటాం, మిగతా వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తామన్నారు. ఇది చాలా గొప్ప విశేషం. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి దగ్గరే కూరగాయల మొక్కలు పెంచుకొని ఆరోగ్యంగా జీవించాలని మేమైతే కోరుతున్నాం.